మనం ఎంతసేపు మన సినిమాల జైత్రయాత్ర గురించి మాట్లాడుకోవడానికి ఇష్టపడతామేమో కానీ పోయిన సినిమాలు వాటి లెక్కల గురించి ప్రస్తావించాలంటే కంగారు పడతాం. జస్ట్ కంగారు పట్టమే కాదు, భయపడాల్సిన సమయం వచ్చేసింది. అన్ని ఎక్స్పీరియన్స్లు మనకే ఉండక్కర్లేదు. కొన్నిసార్లు పొరుగు వారిని చూసి కూడా జాగ్రత్త పడాలని అంటున్నారు క్రిటిక్స్. ఇప్పుడు కాలీవుడ్ వైపు ఓ లుక్ వేయమనే సలహాలు అందుతున్నాయి. ఎంతకీ ఎందుకు? గత ఏడాది కోలీవుడ్ నిర్మాతల పెట్టుబడి ఎంతో తెలుసా? అక్షరాల 3,000 కోట్లు. 241 సినిమాలను నిర్మించింది కోలీవుడ్. అయితే వాటిలో జస్ట్ 18 సినిమాలే సక్సెస్ అయ్యాయన్నది గట్టిగా వినిపిస్తున్న మాట. ఎలా చూసుకున్నా 1000 కోట్లకు పైగా లాస్ అన్నది ట్రేడ్ పండిట్స్ చేస్తున్న విశ్లేషణ. తమిళ ఇండస్ట్రీ భారీగానే నష్టపోయిందనే విషయాన్ని ఇండియన్ 2, కంగువా లాంటి సినిమాలను చూసిన వారెవరైనా చెప్తారన్నది విశ్లేషకుల మాట. 100 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వెలవెలబోయిన విషయాన్ని అప్కమింగ్ మూవీ యూనిట్స్ గుర్తించాలి. వాళ్లు చేసిన తప్పులు రిపీట్ చేయకుండా ఉండాలనే సలహాలు కూడా అందుతున్నాయి. స్టార్ హీరోల ప్రీవియస్ సినిమాలకు కలెక్షన్లు బంపర్గా వచ్చాయని, లేటెస్ట్ సినిమాలకు కోట్లు కుమ్మరించడం అమాయకత్వం అన్నది కోడంబాక్కంలో వినిపిస్తున్న మాట. జైలర్ సక్సెస్ అయినంత మాత్రాన వేటయాన్కు డబుల్ ఖర్చు పెడితే కలెక్షన్లు వచ్చేయవు అనే విషయం నిర్మాతలకు బోధపడిందంటున్నారు క్రిటిక్స్. భారీ సినిమాలతో పోలిస్తే చిన్న సినిమాల్లోనే సక్సెస్ రేట్ బాగా కనిపించింది. కాంటెంట్ బావుంటే అందులో హీరో ఎవరు, ఎప్పటి సినిమా అని చూడడం లేదు జనాలు. స్క్రీన్ ప్లే సూపర్గా ఉన్న మహారాజా, అమరన్ లాంటి కాన్సెప్ట్లకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. ఫస్ట్ కాంటెంట్, తర్వాతే కాంబినేషన్లు, హంగామా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నది లాస్ట్ ఇయర్ కోలీవుడ్ మనకు నేర్పిన పాఠం అంటున్నారు విశ్లేషకులు.